ధరణి అగ్రిలైఫ్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పటి వరకు మా ఛానల్ ని ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు వీడియోలో భాగంగా మనం అసలు పామ్ గోల్డ్ పామ్ ఆయిల్ పంటలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నేర్చుకుందాం. ఆయిల్ పామే కుటుంబానికి చెందిన మొక్క. నిటారుగా పెరిగే బలమైన కాండం కలిగి కాండం చివర పత్ర విన్యాసం కలిగి ఉంటుంది. దీనికి కొమ్మలుండవు. దేశీ రకం చెట్టు అయితే 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సంకర జాతి అదేనండి హైబ్రిడ్ చెట్టు అయితే 4 నుంచి 5 మీటర్ల ఎత్తు మాత్రమే పెరుగును. ఎత్తు తక్కువగా ఉండడం వలన పండిన పళ్లను కోత కోయడం సులభంగా ఉంటుంది. ఆయిల్ పామ్ లో పలు రకాలున్నాయి. ఎక్కువ ఆయిల్ దిగుబడి ఇచ్చే రకం టెనెరా. టెనెరా ఒక సంకర వంగడం. టెనెరాలో గుజ్జు అధికంగా ఉండి పలుచని గట్టి పెంకున్న గింజ ఉండదు. గుజ్జు భాగంలోనూ నూనె ఉంటుంది. పామ్ తోటల పెంపకానికి సంవత్సరానికి 1800 నుంచి 2000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాలు అనుకూలం. నీటి వసతి సమృద్ధిగా ఉన్న పొలాల్లో మొక్కల మధ్య 9 మీటర్ల దూరం ఉండేటట్లు త్రిభుజాకార లేదా చతుస్రాకార పద్ధతిలో మొక్కలు నాటుకోవాలి. ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో ప్రతిరోజు మొక్కకు 160 లీటర్ల నీటిని అందించాలి. అబ్లేషన్ సాధనంతో 3 సంవత్సరాల లోపు వయసు గల తోటల్లోని పూగుత్తులను తొలగించాలి. ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో ముక్కలు చేసిన ఆకులు, మగపుల గుత్తులను మరియు ఖాళీ గెలలతో ఆయిల్ పామ్ పాదుల్లో మల్చింగ్ చేయాలి. ఎదిగిన తోటల్లో అల్యూమినియం కడ్డీతో కత్తిని బిగించి గెలలను కోయాలి. గెలకాడ 5 సెంటీమీటర్లు మాత్రమే ఉండాలి. పామ్ సాగుకు ప్రభుత్వం సేంద్రియ మార్గాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది పెట్టుబడి ఖర్చులను తగ్గించడంతో పాటు పోషకాలతో నేలను తిరిగి నింపుతుంది మరియు పర్యావరణ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది. ఇలా సేంద్రియ పద్ధతుల్లో పామాయిల్ పంటను పండించి అద్భుతాలు సృష్టించాలి అంటే మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్ ని వాడాల్సిందే. వ్యవసాయం అధిక దిగుబడులు లక్ష్యంగా సాగుతున్న నేటి సేద్య విధానంలో ఎరువులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొక్క ఎదుగుదలకు సూక్ష్మ మరియు స్థూల పోషకాలు ఎంతో అవసరం. మొక్కలో సూక్ష్మ పోషకాల లోపం వల్ల మొక్క సరిగా ఎదగకపోవడం వల్ల దిగుబడి రావడం లేదు. మహతి ఎకోటెక్ వారు అందిస్తున్న పామ్ గోల్డ్ అనేది సూక్ష్మ మరియు స్థూల పోషకాల మిశ్రమం. పామ్ గోల్డ్ వాడడం వల్ల కలిగే లాభాలేంటి ఇప్పుడు చూద్దాం. పామ్ గోల్డ్ లో హ్యూమిక్ యాసిడ్ ఉండడం వల్ల భూమిని గుల్లబార్చడం ద్వారా గాలి, నీరు మరియు వెలుతురు వేరు వ్యవస్థకి సమృద్ధిగా అందుతుంది. పామ్ గోల్డ్ లో పొటాషియం ఉండడం వల్ల కాయ పరిమాణం ఎదుగుతుంది. పామ్ గోల్డ్ లో మెగ్నీషియం ఉండడం వల్ల కొమ్మలు ఏపుగా పెరగడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ అదేనండి ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. పామ్ గోల్డ్ లో బోరాన్ ఉండడం వల్ల కొమ్మల యొక్క రంగుతో పాటు కొమ్మ మీద ఉండే మచ్చలు కూడా నివారణ జరుగుతుంది. పామ్ గోల్డ్ లో సముద్రపు నాచు ఉంటుంది. ఆ సముద్రపు నాచులో సుమారు 40కి పైగా పోషకాలు కలిగి ఉంటుంది. దాని వల్ల మొక్కకు కావలసిన పోషకాలు తగు మొత్తంలో అందుతాయి. పామ్ గోల్డ్ లో ఎమైనో యాసిడ్ మొక్క యొక్క ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. పామ్ గోల్డ్ లో ఫల్విక్ యాసిడ్ మరియు ఈస్ట్ కూడా ఉంటాయన్నమాట. ఫల్విక్ యాసిడ్ ఏమో మొక్కల యొక్క చిగుర్లను పెంచుతుంది. ఈస్ట్ ఉండడం వల్ల భూమిలో చెట్లకు మేలు చేసే వానపాములు పుట్టడం ద్వారా వేరు వ్యవస్థ కూడా కాపాడబడుతుంది. పామ్ గోల్డ్ వాడడం వల్ల వ్యాధి మరియు తెగుళ్లకు ఎక్కువ నిరోధకత, బ్యాక్టీరియా మరియు వైరస్లను నిరోధించడానికి మరియు కీటకాలను తిప్పికొట్టడానికి యాంటీటాక్సిన్స్ కలిగి ఉంటుంది. పర్యావరణ ఒత్తిడిని తట్టుకోవడానికి మొక్కలకు సహాయపడుతుంది. మెరుగైన విత్తనాల అంకురోత్పత్తి, రెమ్మల అభివృద్ధి కూడా ప్రోత్సహిస్తుంది. పామ్ గోల్డ్ వాడడం వల్ల ఆరోగ్యకరమైన ఆకులు మరియు పండ్ల రూపాన్ని చిక్కగా విస్తరించి మరియు ఆకు పెరుగుదలను సమతుల్యం చేయడం కూడా జరగబడుతుంది. ఇప్పుడు మనం పామ్ గోల్డ్ వాడే విధానాన్ని గురించి తెలుసుకుందాం. ప్రతి 90 రోజులకి 1 నుంచి 3 సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో 100 గ్రాముల పామ్ గోల్డ్ ని వేయాలి. ప్రతి 60 రోజులకి 4 నుంచి 5 సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో 100 గ్రాముల పామ్ గోల్డ్ ని వేయాలి. ప్రతి 45 రోజులకి 6 నుంచి 9 సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో 100 గ్రాముల పామ్ గోల్డ్ ని వేయాలి. ప్రతి 30 రోజులకి 10 నుంచి 18 సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో 100 గ్రాముల పామ్ గోల్డ్ ని వేసుకోవాలి. ప్రతి 20 రోజులకి 19 పైబడిన సంవత్సరాల వయసు గల మొక్క వద్ద నీటి లభ్యత ప్రదేశంలో 100 గ్రాముల వరకు పామ్ గోల్డ్ ని వేసుకోవాలి. చూశారు కదండి మహతి ఎకోటెక్ వారి పామ్ గోల్డ్ వల్ల ఎన్ని లాభాలున్నాయో మరియు పామ్ గోల్డ్ ని వాడుకునే విధానాన్ని కూడా చూసాం కదండి. ఇలాగా మీకు మీ పంటలో వచ్చే ప్రతి సమస్యకి మా దగ్గర పరిష్కారం ఉంటుంది. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రిలైఫ్ ని. రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.